హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్గర్స్ విత్ ఫుడ్. ఉలవచారు అండి. ఉలవచారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దండి. ఇవి ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీకు ఉలవచారు వచ్చినా రాకపోయినా కొత్తగా వంట చేస్తున్న వాళ్ళైనా కానీ ఈ వీడియో అయితే చూసేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తుంటారు కదండి. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. ఆహా, రుచి అయితే అద్భుతం అమోఘం అని అందరూ అయితే కంపల్సరీ మెచ్చుకుంటారండి. ఈ రోజు అయితే నేను ఓన్లీ ఉలవచారుతోనే మేము ఇంట్లో కూడా భోజనం అయితే హ్యాపీగా భోంచేసేసాము. అంత రుచిగా ఉంటుంది. నేనైతే ఇవి ఉలవలను అయితే ఒక కప్పు తీసుకున్నాను. ఇవైతే కొత్తవే అండి, ఉలవలు ఇంట్లో పండినవే. ఇందులో అయితే రాళ్ళు ఉన్నాయి. మీరు సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటే రాళ్ళు అయితే ఏముండవు, కానీ ఇందులో రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రాళ్ళన్నీ ఏరేసి నానబెట్టుకున్న తర్వాత గాలించుకోవాలండి. ఇప్పుడు పిల్లలకి అయితే గాలించడం తెలియదు కాబట్టి నేను ఎలా గాలించుకోవాలో షార్ట్ వీడియోలో అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను. కావాలంటే అది చూసేయచ్చు. వీటిని అయితే ఒక 3 గంటల పాటు కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను. మీరు కావాలంటే నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు, కానీ అంత అవసరం లేదండి. 3 to 4 అవర్స్ నానితే కూడా సరిపోతుంది. ఈ విధంగా నానిన తర్వాత ఇలా కుక్కర్లోకి తీసేసుకొని ఒక కప్పుకి ఒక 3-4 కప్పులన్నీ వాటర్ పోసుకోవాలి. వాటర్ కొద్దిగా ఎక్కువగానే పోయాలి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్ అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇవి ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే చింతపండు చూడండి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. నేను ఒక కప్పుకి ఇంత తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ చేస్తే వాళ్ళైతే ఇంకొంచెం చింతపండు ఎక్కువ తీసుకోండి, తక్కువ చేస్తే తక్కువ తీసుకోండి. ఇలా నేను గోరువెచ్చని వాటర్ పోసేసి నానబెట్టేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల చింతపండు తొందరగా నానుతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని 2 స్పూన్లని ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, మెంతులు 1/2 స్పూన్, 1.5 స్పూన్ అన్ని జీలకర్ర, ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని రసం పౌడర్ కోసం అయితే మనం అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో అయితే మనం చల్లార్చి పెట్టుకుని ఈ మసాలాలన్నీ వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు ఉలవచారుకైతే చారుపొడి అయితే రెడీ అయిపోయింది. భలే బాగుంటుందండి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నట్లయితే. చూడండి ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా ఫ్రై చేసుకొని పొడి చేసుకునే లోపు అయితే చింతపండు కూడా నానిపోయింది. ఈ విధంగా బాగా నలుపుకొని చింతపండు గుజ్జు కూడా తీసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వాటర్ కొద్ది కొద్దిగానే పోసేసుకుంటూ చింతపండు గుజ్జు కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేసుకున్నట్లయితే మనకి రసం అనే కాదండి, ఏదైనా కానీ మనకు పని అనేది ఈజీగా అయిపోతుంది. ఇలా చారు కోసం అయితే నేనైతే చింతపండు గుజ్జు కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉలవలు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని ఒక స్టైనర్ పెట్టేసి వాటర్ మొత్తం వంపేసుకొని మొత్తం అన్ని ఉలవలనంతే ఈ స్టైనర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే నీళ్ళన్నీ అడుగు మొత్తం అన్నీ వచ్చేసాయి. చూడండి ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఉలవలు మొత్తం అన్నీ చల్లారిన తర్వాత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనం ఉలవలు వంచేసిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా యూజ్ చేస్తాము. ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకొక గ్లాసు వాటర్ అయితే పోసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఉలవలు వంచేసిన వాటర్ ఉన్నాయి కదండి, అందులో అయితే మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉలవల పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే కలిపేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనైతే మనం ఉడికించేసుకోవాలి. ఇలా చూడండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేనైతే స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఒక లో ఫ్లేమ్లోనే ఇదైతే చారు మంచి రుచి రావాలంటే కనీసం అంటే ఒక 2 నిమిషాల పాటు ఉడకాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేనైతే 1.5 స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అయితే బాగా ఉడికించేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 15 నిమిషాలు ఉడికేంత తర్వాత మాత్రమే చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంటో. ఏ ప్రాసెస్లో చేస్తున్నానో మీరు కూడా అదే ప్రాసెస్లో ట్రై చేయండి. నమ్మండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, అంత బాగుంటుంది. ఈ విధంగా చూడండి ఇంకొక 5 మినిట్స్ పాటు ఇలా బాగా ఉడకాలండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా ఇది బాగా మరిగిపోయింది కదండి. ఇప్పుడు చూడండి మరిగిపోయి చిక్కబడింది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఉలవచారు ఎక్కువ చిక్కగా ఇష్టపడతారండి.
అది చాయిస్, అది మీ చాయిసే అండి. మీరు ఎక్కువ చిక్కగా తినాలనుకుంటే కొద్దిగా చిక్కగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు మరీ చిక్కగా లేదు, మరీ పతలా కాకుండా మీడియంగా ఉంటేనే ఇష్టం అండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలని చెప్పాను కదా. అలా బాగా ఉడికిన తర్వాత మాత్రమే నేను చారు కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చారు పొడి కూడా వేసేసుకోవాలి. ముందే వేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే ఆ మంచి ఫ్లేవర్ ఉంటుంది కదండి, చారు పొడి వాసన అంతా తగ్గిపోతుంది అన్నమాట. అంత స్మెల్గా ఉండదు. కాబట్టి ఒక్క 15 మినిట్స్ ఉడికిన తర్వాత మాత్రమే చారు పొడి కూడా వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇంకొక వెడల్పాటి పాత్ర తీసుకొని స్టెయినర్ పెట్టేసుకొని ఈ చారును మొత్తం అంతా ఈ విధంగా వడపోసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అలాగే డైరెక్ట్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా పిప్పి లేకుండా చేసామనుకోండి చాలా బాగుంటుందండి చారు అనేది. ఇలా చూడండి, మొత్తం అంతా పిప్పి మొత్తం అంతా వడగొట్టేసాను. ఇలా మొత్తం వడగట్టేసుకున్న తర్వాత ఇందులో అయితే చిటికెడైతే బెల్లం వేసుకుంటున్నాను. మీరు ముందే వేసుకోవాల్సింది, నేనైతే మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే చారు టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు కారం పులుపు అన్నీ ఉంటాయి కదండి. ఈ విధంగా వేయడం వల్ల అంటే టేస్ట్ అన్నీ ఈక్వల్గా అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇంకొకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని, ఇంకా దీన్ని అయితే ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని మెయిన్ ఏంటంటే దీనికైతే శనగ నూనె తీసుకుంటున్నానండి, వేరుశనగ నూనె. ఇదైతే ఫ్రెష్గా ఇంట్లో పట్టించుకొచ్చుకున్నాం మేము. ఆ నూనె చాలా అంటే చాలా బాగుంటుందండి వాసన. వేడైన తర్వాత ఆవాలు 1.5 స్పూన్ వేసుకుంటున్నాను, జీలకర్ర 1 స్పూను, ఒక 3 లవంగాలు, దాల్చిన చెక్క ఒకటే వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా చిటపట్లాడాలి. ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. చిటపట్టలు కంపల్సరీ చిటపట్లాడిని తర్వాత మాత్రమే వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఒక 5 ఎండుమిర్చీలు, ఫ్రెష్గా తెచ్చిపెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని అన్నింటినీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా కలర్ మారి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే ఒక 1/2 స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ అయితే అసలు స్కిప్ చేయొద్దండి. మంచి వాసనకే కాదండి, డైజెస్ట్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన చారు మంచి కలర్ వచ్చేయడం కోసం అయితే ఒక 1/2 స్పూన్ అంతా కారం పొడి కూడా వేసేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, మంచి గుమగుమలాడుతూ మన తిరువాత కూడా అయితే రెడీ అయిపోయింది. మేమైతే తిరువాతే అంటామండి, చాలామంది పోపు అంటుంటారు కానీ మేము తిరువాతే అంటాము. ఇప్పుడు ఈ తిరువాతను తీసుకెళ్లేసి ఈ చారులో పోసేయాలండి. అంతే అండి, వేడి వేడిగా మన ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఏ విధంగా చేశానో ఆ విధంగానే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నెలలు అవసరం లేదనుకోండి, ఒక వారం పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసేసుకొని మిగతాది అలాగే ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకొని స్టోర్ చేసుకొని కావాలన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి. చేసిన రోజు కంటే మరుసటి రోజుకి చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.